సమూవేలు రెండవ గ్రంథము 13వ అధ్యాయము. అబ్షాలోము. అమ్నోను తామారును చెరచుట. అటు పిమ్మట ఈ క్రింది సంఘటన జరిగెను. దావీదు కుమారుడు అబ్షాలోముకు తామారు అను చెల్లెలు కలదు. ఆ బాలిక మిక్కిలి అందగత్తె. దావీదు కుమారుడు అమ్నోను ఆమెపై వలపుగొనెను. అతడు మారు చెల్లెలు తామారును పదే పదే తలంచుకొని మనోవ్యాధికి గురయ్యెను. తామారు మగవాని పొందెరుగని కన్య గనుక ఆమెను ఏ నెపమును పొందవలయునా అని అతడు మదనపడజొచ్చెను. అమ్నోనుకు యోనాదాబు అను మిత్రుడు కలడు. అతడు దావీదు సోదరుడు షిమ్యా కుమారుడు జిత్తుల మారి. యోనాదాబు అమ్నోనుతో, నీవు నానాటికి కృశించిపోవుచున్నావు, కారణమేమో నాతో చెప్పరాదా అనెను. అతడు, నా తమ్ముడు అబ్షాలోము చెల్లెలు తామారుపై నాకు కోరిక కలిగినది అనెను. యోనాదాబు అమ్నోనుతో, నీవు జబ్బు పడినట్లు నటన చేయుచు పాంపుపై పరుండుము. రాజు నిన్ను చూడవచ్చినప్పుడు చెల్లెలిని ఒక మారిచ్చటికి పంపుడు. ఆమె నాకు భోజనము పెట్టవలయునని చెప్పుడు. నా కన్నుల ఎదుటనే తామారు భోజనము సిద్ధము చేయవలయును, తన చేతితోనే వడ్డింపవలయునని చెప్పుము అని బోధించెను. అమ్నోను జబ్బుపడిన వాని వలె మంచము పట్టెను. రాజు అతనిని చూడవచ్చెను. అమ్నోను రాజుతో, చెల్లెలు తామారును ఒకసారి ఇటకు రమ్మనుడు. నా కన్నులెదుటనే 2-3 రొట్టెలు కాల్చి పెట్టమని చెప్పుడు. చెల్లెలే నాకు వడ్డింపవలెను అనెను. దావీదు తామారుకు కబురు పెట్టి, నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్ళి భోజనము సిద్ధము చెయ్యుము అని చెప్పెను. కనుక తామారు అన్న ఇంటికి వచ్చెను. అమ్నోను పడుకపై పరుండియుండెను. ఆమె అతని కన్నులెదుటనే పిండి తీసుకొని ఇసికి రొట్టెలు కాల్చెను. కాలిన రొట్టెలు పెనము మీద నుండి తీసి అమ్నోను ముందిడెను. కాని అతడు భుజింపనొల్లక, ఇచ్చటనున్న వారందరూ బయటికి వెళ్ళిపొండు అనెను. అందరూ వెడలిపోయిరి. అమ్నోను తామారుతో, రొట్టెలను లోపలి గదిలోనికి కొనిరమ్ము, నీవే నాకు వడ్డింపవలయును అనెను. కనుక తామారు రొట్టెలు తీసుకుని లోపలి గదిలోనున్న అన్న యొద్దకు పోయెను. తామారు వడ్డింపబోవుచుండగా అమ్నోను ఆమెను పట్టుకొని, చెల్లి, నాతో శయనింపుము అనెను. కాని ఆ బాలిక, అన్నా, నన్ను నిర్బంధింపకుము, ఇశ్రాయేలీయులలో ఈ ఆచారము లేదు, ఇట్టి పనికి పాల్పడకుము. ఇక నేనెక్కడికి పోయినను ఈ సిగ్గుమాలిన పని వలన మ్రగ్గిపోయెదను. మరి నీ విషయములో ఇశ్రాయేలీయులు పిచ్చివాని క్రింద జమ కట్టెదరు. కనుక నీవు రాజుతో మాటాడుము, నాయన నన్ను నీకియ్యకపోడు అనెను. కాని అమ్నోను తామారు మాట వినిపించుకొనక బలాత్కారముగా మీదపడి చెరచెను. అటు పిమ్మట అమ్నోనుకు తామారుపై కొండంత ద్వేషము పుట్టెను. అంతకు ముందటి వలపు కంటే అధికమైన ద్వేషము పెచ్చు పెరిగెను. అతడు తామారుతో, ఇక లేచి పొమ్ము అనెను. కాని ఆమె, అన్నా, నన్ను వెళ్ళగొట్టెదవా? నీవిప్పుడు చేసిన ద్రోహము కంటే ఇది పెద్ద ద్రోహము కదా అని పలికెను. కాని అతడు ఆమె మొర చెవిని పెట్టక తన సేవకుని పిలిచి, దీనిని బయటికి గెంటి తలుపులు మూసివేయుము అనెను. తామారు పొడుగు చేతుల నిలువు టంగీని తొడుగుకొనియుండెను. ఆ రోజులలో రాజకన్యలట్టి ఉడుపులనే తాల్చిడివారు. సేవకుడు ఆమెను బయటకు నెట్టి తలుపులు బిగించెను. తామారు తలపై దుమ్ము పోసికొనెను. తాను తొడుగుకొనిన పొడుగు చేతుల నిలువు టంగీని చీలికలు పేలికలు చేసుకొనెను. చేతులతో
తల బాదుకొనుచు పెద్ద పెట్టున ఏడ్చుచు వెడలిపోయెను. అబ్షాలోము సోదరిని చూచి, నీ అన్న అమ్నోను నిన్ను ముట్టెనా? చెల్లి, కొంచెము ఆలోచించుకొనుము. వాడు నీ అన్న గదా, దానికింతగా బాధపడకుము అని బోదార్చెను. దావీదు ఈ సంగతి అంతయు విని మండిపడెను. అయినను అతడు అమ్నోనును శిక్షింపలేదు. అతడు రాజునకిష్టుడు, జ్యేష్ఠపుత్రుడు. అబ్షాలోము మాత్రము అమ్నోనుతో మంచి చెడ్డ మాటాడుట కూడా మానివేశెను. తన చెల్లెలు తామారును చెరచుటచే లోపల అమ్నోనుపై పండ్లు కొరుకుచుండెను. అబ్షాలోము అమ్నోనును చంపి పారిపోవుట. 2 ఏండ్లు గడిచెను. అబ్షాలోము ఎఫ్రాయిము చెంతనున్న బాల్హచ్చోరున గొర్రెల ఉన్ని కత్తిరించుచు రాజు కుటుంబమును విందునకు ఆహ్వానించెను. అతడు రాజు వద్దకు వెళ్ళి, నేను గొర్రెల ఉన్ని కత్తిరింపబోవుచున్నాను కనుక రాజు పరివారముతో విచ్చేయవలయును అని బతిమాలెను. కాని రాజు అతనితో, మేమందరము వత్తుమేని నీకు మిక్కిలి భారమగును అని పల్కెను. అబ్షాలోము, మీరు తప్పక రావలయును అని పట్టుబట్టెను గాని రాజు అతని మాట వినిపించుకొనక దీవించి పంపివేయబోయెను. కాని అబ్షాలోము మరలా, మీరు రానిచో అన్న అమ్నోనైనా వచ్చునా అని అడిగెను. దావీదు, వాడు రాడు పొమ్ము అనెను. కాని అబ్షాలోము మరీ బతిమాలుటచే రాజు అమ్నోనును మిగిలిన రాజతనయులను విందుకు పోనిచ్చెను. అబ్షాలోము రాజవైభవముతో విందు సిద్ధము చేయించెను. అతడు సేవకులతో, నా మాటలు జాగ్రత్తగా వినుడు. అమ్నోను త్రాగి మైమరవగనే చంపుడని మీకు ఆజ్ఞ ఇత్తును. మీరు వెంటనే వానిని వధింపుడు. భయపడకుడు, ఇది నా ఆజ్ఞ. ధైర్యముతో పరాక్రమముతో కార్యము నిర్వహింపుడు అని చెప్పెను. అబ్షాలోము మాట చొప్పుననే సేవకులు అమ్నోనును వధించిరి. హత్య జరుగుట చూచి రాజతనయులు అందరూ వడివడిగా కంచెర గాడిదలనెక్కి పలాయితులైరి. వారు త్రోవలో ఉండగనే అబ్షాలోము రాజతనయులనందరినీ ఒక్కని కూడా మిగులనీయకుండా మట్టుపెట్టినను వదంతులు రాజు చెవిని బడెను. అతడు శోకముతో బట్టలు చించుకొని నేలపై చతికిలపడెను. రాజు కొలువుగాండ్రును బట్టలు చించుకొనిరి. కాని దావీదు సోదరుడు షిమ్యాకు పుత్రుడు యోనాదాబు రాజుతో, వారు రాజకుమారులను అందరినీ వధించిరని తలపకుడు. అమ్నోనును ఒక్కనినే చంపిరి. అమ్నోను చెల్లిని చెరిచిన నాటి నుండి అబ్షాలోము మోము చిన్నబోయియున్నది. రాజకుమారులనందరినీ మట్టుపెట్టిరన్న మాట నమ్మదగినది కాదు. అమ్నోను మాత్రమే గతించెను, అబ్షాలోము పారిపోయెను అని చెప్పెను. అంతట నగరముకు కాపరియగు సైనికుడు బగూరీము మార్గమున కొండ మలుపు మీదుగా జనసమూహము వచ్చుట చూచి రాజుకు విన్నవించెను. యోనాదాబు రాజుతో, నేను విన్నవించినట్లే రాజపుత్రులు విచ్చేయుచున్నారు అనెను. అతడిట్లు పల్కుచుండగనే రాజతనయులు వచ్చిరి. వారు రాజును చూచి బోరున ఏడ్చిరి. రాజు అతని పరిచారకులు కూడా బిగ్గరగా విలపించిరి. అబ్షాలోము గెషూరు రాజు అమ్మీహూదు కుమారుడు తల్మయి చెంతకు పారిపోయెను. 3 ఏండ్ల పాటు అతని యొద్దనే ఉండెను. ఆ 3 ఏండ్లు అబ్షాలోము కనిపింపనందుకు దావీదు కన్నులు వాచిపోయెను. కాలక్రమమున రాజు అమ్నోను మరణమును తలంచుకొని చింతించుట మానుకొనెను. అతనికి అబ్షాలోము మీది కోపము కూడా చల్లారెను. రాజుల దినచర్య మొదటి గ్రంథము 17వ అధ్యాయము. నాతాను సందేశము. దావీదు ప్రాసాదమున వసింప మొదలెడెను. అతడు నాతాను ప్రవక్తతో,
నేను దేవదారు ప్రాసాదమున నివసించుచున్నాను, కాని మందసము మాత్రము గుడారముననే పడియున్నది అనెను. ఆ మాటలకు నాతాను, నీవు సంకల్పించుకున్న కార్యములెల్లా చేయము, ప్రభువు నీకు బాసటగా నుండును అని పలికెను. కాని ఆ రాత్రియే ప్రభువు వాణి నాతానుతో ఇప్పెను, నీవు వెళ్ళి నా భక్తుడైన దావీదుతో నా పలుకులుగా వినిపింపుము. నేను నివసించుటకు మందిరము కట్టువాడవు నీవు కాదు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చినప్పటి నుండి నేటి వరకు నేను మందిరములో నివసింపలేదు. గుడారములందే వసించుచు ఒకచోటు నుండి మరొక చోటుకు కదలుచుంటిని. ఇశ్రాయేలీలతో నేను చేసిన ప్రయాణములందు నేను ప్రజలకు నాయకులుగా నియమించిన వారితో, మీరు నాకు దేవదారు మందిరమును కట్టిపెట్టరైతిరి కదా అని ఎప్పుడైనా అంటినా? నీవు నా సేవకుడైన దావీదుతో సర్వశక్తిమంతుడనైన నా మాటలుగా ఇప్పుము. నీవు పొలములో గొర్రెలు కాయుచుండగా నేను నిన్ను పిలిచి నా ప్రజలకు నాయకునిగా నియమించితిని. నీ దండయాత్రలందెల్లా నీకు తోడైయుంటిని. నీ శత్రువులనెల్లా రూపుమాపుతిని. ఇప్పుడు ప్రపంచములోని మహానాయకుల కబ్బిన కీర్తి నీకును దక్కునట్లు చేయుదును. నా ప్రజలైన ఇశ్రాయేలీల కొరకొక తావునెన్నుకొని వారికచట నివాసం ఏర్పరిచితిని. ఎట్టి బాధలకు గురి కాకుండా వారచట సుఖముగా జీవింతురు. వారి దేశమున కాలు మోపినప్పటి నుండి దుష్టులు వారిని పీడించుచుండిరి, కాని ఇక అట్లు జరగబోదు. నేను నీ శత్రువులనెల్లా అణగదొక్కెదను. నేనే నీకొక మందిరమును కట్టిపెట్టెదను. నీవు చనిపోయి నీ పితరులను కలుసుకున్నప్పుడు నేను నీ సంతానములో ఒకరిని రాజును చేయుదును. నాకు మందిరము నిర్మించువాడు అతడే. నేనతని రాజవంశము కలకాలము నిల్చున్నట్లు చేయుదును. నేనతనికి తండ్రినై యుందును, అతడు నాకు తనయుడై యుందును. నీ పూర్వుడు నా అనుగ్రహముకు నోచుకోలేదు, కాని ఇతడు నా మన్ననకు పాత్రుడగును. కలకాలము అతడు నా ప్రజలకు రాజ్యమునకు అధిపతిగా నుండును. అతని రాజవంశమునకు అంతమే ఉండదు. నాతాను ప్రభువు తనకు తెలిపిన సంగతులన్నింటినీ దావీదుకు విన్నవించెను. దావీదు ప్రార్థనము. అంతటా దావీదు ప్రభువు గుడారమున ప్రవేశించి నేల మీద చతికిలబడి ప్రార్థించెను. ప్రభు, నీవు నాకిట్టి ఉపకారములు చేయుటకు నేనేపాటివాడను? మా కుటుంబమేపాటిది? ఇంతవరకు నీవు చేసిన ఉపకారములు చాలవో అన్నట్లు భవిష్యత్తులో రానున్న నా వంశస్థులను కూడా నీవు దీవింతుననుచున్నావు. నీవు నన్నేమో ఘనునిగా ఎంచుచున్నావు. నీ సేవకుడునైన నన్ను ఇంతగా ఆదరించితివి. నీవు నన్ను బాగుగా ఎరుగుదువు. ఇక నేనేమి విన్నవించుకోగలను? నాకిట్టి మేలు చేయుట, భవిష్యత్తులో నాకు సిద్ధింపనున్న ఖ్యాతిని ముందుగా ఎరిగించుట నీ అభీష్టము. ప్రభు, నీ వంటి వాడెవడూ లేడు. నీవు తప్ప మరి ఒక దైవము లేడని మేము వింటిమి. నీవు ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చి నీ వారిగా చేసుకున్న ఇశ్రాయేలు వంటి జాతి ఈ భూమి మీద మరి ఒకటి కలదా? నీవు వారి కొరకు చేసిన మహాకార్యములు, భయంకర కృత్యములు నీకు ఖ్యాతినవి. నీవు ఐగుప్తు దాస్యము నుండి నీ ప్రజలను విడిపించుకుని ఇతర జాతులనెల్లా తరిమివేసి వారికి చోటు కల్పించితివి. ప్రభు, నీవు ఇశ్రాయేలీలను శాశ్వతముగా నీ ప్రజలను చేసుకుంటివి. నీవు వారి దేవుడవైతివి. ప్రభు, నీవిప్పుడు ఈ దాసుని గూర్చి ఇతని వంశజులను గూర్చి చేసిన ప్రమాణములెల్లా నెరవేర్పుము. నీవు చేయుదునన్న కార్యమును చేయము. ఇటు చేసినచో నీ ఖ్యాతి మిన్నంటును. ప్రజలెల్లరూ ఎల్లకాలము సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇశ్రాయేలుకు దైవమయ్యనని చెప్పుకొందురు. నీవు నా రాజవంశమును కలకాలము కొనసాగింతువు. నా రాజవంశమును నిలబెట్టుదనని నీవే ఈ దాసునికి ఎరిగించితివి కనుక నేనిప్పుడు నీ సమక్షమున ప్రార్థన చేయ సాహసించితిని. ప్రభు, నీవు నిక్కముగా దేవుడవు. ఈ దాసుని పట్ల దయగలిగి ఇట్టి ప్రమాణం చేసితివి. ప్రభు, నన్ను కరుణించి
నా వంశజులను దీవింపుము. అప్పుడు నా వంశము కలకాలము కొనసాగును. నీవు దీవించిన వారు ఎల్లకాలము దీవెనలు పొందుదురు. 35వ కీర్తన. కష్టములలో చిక్కిన సజ్జనుని ప్రార్థన. ప్రభు, నన్నెదిరించు వారిని నీవు ఎదిరింపుము. నాతో పోరాడు వారితో నీవు పోరాడుము. నీ డాలును చేపట్టి నాకు సాయం చేయుటకు శీఘ్రమే రమ్ము. నీ ఈటెను గండ్రగొడ్డలిని గైకొని నన్ను వెన్నాడు వారి మీదికి రమ్ము. నేను నిన్ను రక్షింతునని అభయమిమ్ము. నన్ను చంపచూచువారు అవమానమునకును అప్రతిష్టకును గురి అగుదురుగాక. నా మీద కుట్రలు పన్నువారు వెన్నిచ్చి పారిపోవుదురుగాక, సిగ్గు చెందుదురుగాక. ప్రభువు దూత వారిని తరిమివేయునుగాక. వారు గాలికి ఎగిరిపోవు పొట్టువలె అగుదురుగాక. ప్రభువు దూత వారిని వెన్నాడగా వారు చీకటి త్రోవనబడి పారిపోవచ్చు జారి పడుదురుగాక. నేనెట్టి అపకారము చేయకున్నను వారు నాకు వలపన్నిరి. నన్ను కూలద్రోయుటకు గోతిని త్రవ్విరి. కనుక తలవని తలంపుగా వారికి వినాశము దాపురించునుగాక. ఆ దుష్టులు తాము పన్నిన వలలో తామే చిక్కుకొందురుగాక. తాము త్రవ్విన గోతిలో తామే కూలుదురుగాక. అట్లు జరిగినప్పుడు నేను ప్రభువును చూచి ఆనందింతును. అతడు నన్ను రక్షించుటను చూచి సంతసింతును. నా ఎముకలన్నీయు ప్రభువుతో ఇట్లు పలుకును. నీ వంటివాడు మరొకడు లేడు. నీవు బలవంతుల బారి నుండి దుర్బలుని రక్షింతువు. పీడకుల నుండి బాధితుని దీనుడనైన నరుని కాపాడుదు. దుష్టులు నా మీద కూటసాక్ష్యము చెప్పుచున్నారు. వారు నా మీద మోపు తప్పులను నేను మాత్రం ఎరుగను. నేను వారికి ఉపకారము చేయగా వారు నాకు అపకారం చేయుచున్నారు. నేను విచారమున మునిగితిని. వారు జబ్బుపడినప్పుడు నేను సంతాపముతో గోనె తాల్చితిని. కష్టపడి ఉపవాసముంటిని. నా స్నేహితుని కొరకు సోదరుని కొరకు ప్రార్థన చేసినట్లుగా వారి కొరకు తలవంచి ప్రార్థన చేసితిని. నా సొంత తల్లి కొరకు శోకించినట్లుగా వారి కొరకు దేహము వంచి శోకించితిని. కాని ఇప్పుడు నేను ఆపదలో చిక్కుకొన్న వారు సంతసించుచున్నారు. నా చుట్టూ గుమిగూడి నన్ను గేలి చేయుచున్నారు. నేను ఎరుగని వారు నా మీద పడి నన్ను కొట్టుచున్నారు. నన్ను నిరంతరము మోదుచున్నారు. నా మీద పండ్లు కొరుకుచు నన్ను ఎగతాళి చేసి హింసించుచున్నారు. ప్రభూ, నీవు ఇంకనూ ఎంతకాలం చూచుచూ ఊరకుందువు? వారి పీడ నుండి నన్ను కాపాడము. నేను మిక్కిలి ప్రీతితో చూచుకొను నా ప్రాణమును ఈ సింహముల నుండి రక్షింపుము. అప్పుడు మహాభక్త సమాజమున నేను నిన్ను కొనియాడుదును. ప్రజాబాహుళ్యము ముందు నిన్ను కీర్తింతును. అసత్యవాదులైన నా శత్రువులు నా పతనమును చూచి ఆనందింపకుందురుగాక. నిష్కారణముగా నన్ను ద్వేషించు నా విరోధులు నా అగచాట్లను చూచి కన్ను గీటకుందురుగాక. వారు స్నేహపూర్వకముగా మాటలాడరు. శాంతియుతముగా జీవించు వారి మీద లేనిపోని నిందలు మోపుతురు. వారు పెద్ద గొంతు చేసుకుని నన్ను దూయబట్టుచున్నారు. హాహా, నీవు చేసిన పని మేము చూడలేదా అనుచున్నారు. ప్రభూ, ఇది ఎల్లా నీవును స్వయముగా చూచితివి కదా. కనుక ఇక నీవు మౌనము వహింపవలదు. దూరముగా నిలుచుండి ఊరక చూచుచుండవలదు. ఇక నీవు నిద్ర నుండి లెమ్ము. నాకు న్యాయము చెప్పుము. నా దేవుడవైన ప్రభూ, నీవు నా పక్షమున వాదింపుము. ప్రభూ, నీవు న్యాయవంతుడవు కనుక న్యాయము చెప్పుము. నా విరోధులు నా పతనమును చూచి ఆనందింపకుందురుగాక. వారు తాము కోరుకొనినట్లే జరిగినదని భావింపకుందురుగాక. మనమితనిని కూలద్రోసితిమని తలంపకుందురుగాక. నా అగచాట్లను చూచి ఉప్పొంగిపోవు వారికి అవమానమును అగౌరవమును ప్రాప్తించునుగాక. నాకంటెను తాము యోగ్యులము అనుకుని పొంగిపోవు వారికి అపకీర్తియు నిందయు వాటిల్లునుగాక. నాకు న్యాయము జరుగుగా చూచి సంతసించువారు మాత్రము సంతోషనాదము చేయుచు, ప్రభువు మహనీయుడు, అతడు తన దాసుని విజయమును గాంచి ఆనందించును
అని మాటిమాటికి చెప్పుకొందురుగాక. అప్పుడు నేను నీవు నీతిమంతుడవని చాటుదును. రోజంతా నిన్ను స్తుతించి కీర్తింతును.